హాయ్ హలో నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. చక్కగా తెలుగు ఇంటి అమ్మాయిలా కనిపిస్తూ ఎన్నో చలనచిత్రాల్లో సీరియల్స్లో చేస్తూ యాక్చువల్లీ యాంకర్గా అరంగేట్రం చేసిన ఆవిడ మనకు చాలా పాపులర్ తెలుగు ఫేస్. తెలుగింటి అమ్మాయిలాగే మనందరం గౌరవిస్తూ ఉంటాం. చక్కగా మాట్లాడతారు, చక్కగా అంటే నాకు ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పాలి. షీఈ్ నన్ అదర్ దెన్ రాజ్శ్రీ నాయర్. హలో, వెల్కమ్. Thank you. Hello and hello to all the audience. థ్యాంక్ యూ సో మచ్ రాజ్శ్రీ గారు. ఎందుకంటే అంటే వీ థాట్ విల్ హ్యావ్ సమ్ నైస్ డీప్ కాన్వర్జేషన్స్ ఇక్కడ. అండ్ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ పాడ్కాస్ట్. Love to. We finally got the time to do it, so I'm like really happy. కరెక్ట్, చాలా బిజీగా ఉన్నప్పటికీ మాకు వాళ్ళ టైం ఇచ్చారు. No, nothing like that, but yeah. సో నాకు Before I start, I wanted to say about Navarasa, I really like the name. అవునా? So that was the first thing that struck me when you told me about your podcast. So the first thing that struck me was Navarasa. Then I went through all your the interviews you've done, which is like really impressive, and I really like the way you're like straight to the point. No going here and there, and no giving misleading people with anything else. Is something which I really wanted to tell you about it. థ్యాంక్ యూ. అంటే టు మేక్ సెన్సిబుల్ కాంటెంట్ అని నవరస అని స్టార్ట్ చేశాను. నాట్ సెన్సేషనల్ మసాలా. Yes, please don't do that. No sensational masa, only sensible content. Yes. And touching heart true stories. చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాను. టైం పట్టచ్చు బికాస్ పీపుల్ ఆ సెన్సేషనల్ థంబ్నెయిల్స్కి అలవాటు అయిపోయారు కాబట్టి. బట్ ఐ థింక్ విల్ గెట్ దమ్ హియర్. Let's hope so. Amen. Let's hope so. Yeah, okay. Crossing fingers. Yes. ఫస్ట్ మీరు యాంకర్ అట కదా, యాంకర్ నుంచి తర్వాత యాక్టింగ్కి వచ్చారని విన్నాను. అవునా? ఎప్పుడు అది? I think I started my career in 96. అవునా? Okay, that is after when I was working, I was studying in NIFT lo చదువుకున్న టైంలోనే I got an offer. ఎక్కడ? హైదరాబాద్ NIFT? జెమినీలోనే. We were the first batch actually, Hyderabad NIFT నుంచి we were the first batch. So ఆ టైంలో I got an offer. So I started with some modeling and all that. జెమినీ నుంచి ఆఫర్ వచ్చింది for having a children's quiz. సో అలా చిల్డ్రన్స్ quiz స్టార్ట్ చేశాను. దెన్ I did a couple of anchoring shows కూడా, like మన corporate shows అని చేశాను. But somewhere I think my love and my interest was always in acting. That's something which always pulled me there. I should say that. అంటే నిఫ్ట్ అంటే ఇట్స్ ఫ్యాషన్ టెక్నాలజీ. Yes. కదా? సో అఫ్ కోర్స్ యు డ్రెస్డ్ అప్ వెరీ ఎలిగెంట్లీ హియర్. కానీ ఫ్యాషన్ టెక్నాలజీ వైపు చేసి తర్వాత ఫ్యాషన్ వైపే వెళ్ళాలి అలా ఏమి అనిపించలేదు? Actually, see, I started modeling start చేసేది for some pocket money. Okay, we come from very normal middle class family, so that extra bit of modeling money was very big ఆ టైంలో. అవునా? సో ఈవెన్ వైల్ గోయింగ్ టు నిఫ్ట్ కూడా సెక్రటరీ నుంచి ఒక బస్ తీసుకొని గో టు స్టేషన్, అక్కడి నుంచి వేరొక బస్ తీసుకొని గోయింగ్ టు 2-3 బస్సులు మారాలి. ఎస్. ఆ టైంలో కాలేజ్ కూడా నాంపల్లిలో ఉండేది. సో ఇట్ వాస్ అ వెరీ నార్మల్ థింగ్ ఫర్ మీ, లైక్ గోయింగ్ ఫ్రమ్ హియర్. సో దిస్ మోడలింగ్ లో వచ్చే మనీ వాజ్ సంథింగ్ వెరీ ఎక్స్ట్రా ఫర్ మీ టు స్పెండ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్రెండ్స్. పాకెట్ మనీ లాగా. సో ఇట్ వాస్ వెరీ బిగ్. సో ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దాట్. NIFT, of course, I'm an FD student, fashion design student. We finished 3 years from NIFT. Actually, అందులో సీట్ రావడమే చాలా గ్రేట్. Great, yes. అవునా? Yeah. సో అంటే మీరు స్మార్ట్ కిడ్. Yes. అది యాక్సెప్ట్ చేద్దాం ఫస్ట్. అండ్లో సీట్ రావడం ఇప్పుడు ఆల్ ఇండియా ఎంట్రన్స్ కూడా. Yes, it's an all India entrance and they take only 30 students per year. And I opted for Hyderabad branch only. నేను వేరే branches apply చేయలేదు. And I was actually 31st student. I did not get through the first batch. నాకు రాలేదు. I got into hotel management. So 12th tarvata I joined Women's College for BA Literature, Psychology and Philosophy. At tarvata exams raskunna. I wanted to write for exams. I was never an MSET student at all, though I wrote for MSET during those days. And my dad was writing and I kept ticking A, B, C, D and I walked out of the room, of the hall. So my interest always was on all these. Like, I like drawing, I like painting, I like the art side always. ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు నేను నిజం చెప్తే చేయట్లేదు. బట్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు హ్యాండ్లూమ్స్ యాక్చువల్లీ, విచ్ ఐఎమ్ యాక్చువల్లీ ఆన్ అ ప్రాసెస్ దేర్. సో చూద్దాం. ఐ డోంట్ నాట్ నో హౌ ఇట్ విల్ టర్న్ అవుట్, భార్గవి. సో చూద్దాం. విల్ జస్ట్ అసెస్ ఆన్ గాడ్స్ వే హౌ ఇట్ గోస్. ఫ్యాషన్ డిజైన్ స్టూడెంట్. ఆ తర్వాత I wanted to go to Paris to do to pursue my designing, and I got a great job there. And but things didn't turn out that way. I had to, my parents didn't allow me at the last minute and I had to forego that future. And I was here and I got into films.
ఫిల్మ్స్. ఓకే. మీ పేరెంట్స్ అంతా మలయాళీస్ కదా మీరు? Yes, బేసికలీ ఎక్కడి నుంచి అసలు? we are from Palakkad. పాలక్కాడ్. Okay, that is my mother's side from Palakkad. My dad's side is from south of Kerala towards Trivandrum. But we don't have any property and all over there. We still have property in Palakkad. So whenever someone says, yeah, I always say that we are from Palakkad. And not only that, we carry on our matriarchal name, which is like అమ్మ పేరు. Amma pere Madhavastundi. ఇంటి పేరు కదా? Inti peru. Yes, that is very important for us. So that's why we say we're from Palakkad. ఐ థింక్ సుమక్క వాళ్ళు కూడా అటే Ate side, our side. కదా, Sumakka also is from there only. అక్కడ చిప్స్ బాగుంటాయని తెచ్చుకుంటుంటాం. Yeah, correct. Oh, I should actually brought it. కదా, పాలక్కాడ్ ఇంట్లో chips ఉండింది. చాలా టేస్టీగా ఉంటాయి, వేరేగా ఉంటాయి. అవును. మామూలు అంతా కేరళ ఒకటి, పాలక్కాడ్ ఒకటి. I felt it. I don't know, but yeah, maybe because I'm from Palakkad and we know this place where we get this chips, so maybe it's kind of, we say that, yeah, this is a nice place and we can get chips from here. But I'm sure, South also wealth there, different people, they said, this place is famous for here, Dikkanche Teeskovali, adi kuda undi. So yeah, different regions, different places. So anyway. సో అంత స్కూలింగ్ అంతా కూడా హైదరాబాదే? Yes, completely. I was not born in Hyderabad. I was born in Maharashtra. But schooling and ikkade ayindi. I was from Bhavans. So right from class 1 to class 12, I was in Bhavans. ఎంతమంది మీరు అసలు సిస్టర్స్, బ్రదర్స్? I have one brother. So yeah, he's in Netherlands. Ikkada ledu. He's in Merchant Navy. He's in Netherlands. Yeah. సో మీరు యాంకరింగ్ చేస్తే హైదరాబాద్ బ్లూస్ ఎలా అయింది? I was in NIFT and I did a Agarbatti ad. Sri Ambika Agarbatti ad. Ambika Darbar Batti. Yes. Dantlo I was the Bhaktudu. And I think Nagesh at that time was looking for the main lead and he tried for the Devi. And I think she was getting married. And that's how he called me. He came and he said, you come for an audition. So audition ki vellanu chesanu. He liked me. He didn't call me for a week or so and I thought I lost the project. But finally he called me and he said that you're in it. So for me it was like something different cheyali. Okay, let's do it. What's wrong? As a young girl, యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు? ఏం లేదు. Whenever I see the film, I mean, it became a big hit and everybody keeps telling Hyderabad Blues Girl and all. But నాకేంటంటే ఆ మూవీ ఇప్పుడు చూస్తే I was so raw. Exactly, so raw. I had this big pimples on my face and now when I see it, I'm like, oh God, so unfinished, so unpolished. But that is a beauty. Maybe that's what people liked about it. And I think the concept wise everything was great. I mean, that time it was something so new. And working with Nagesh also was an experience because he was so well planned, enta meticulously planned ante ala malli nenu have not really come across anything like that after that. So he was very, very well planned, maybe because it was his first project and for me it was a first project. So it was a really an experience. చాలా మందికి అది, yeah, no, it was the first project and అంత పెద్ద హిట్ అయిన ప్రాజెక్ట్. పెద్ద హిట్ అయింది. We actually finished shooting in 96. The movie released only by 98. So I was in college during that period. But it was a big success. But at the same time, I did not reap the success properly, mainly because I got this job in Paris and I thought I'm going to go for that. So I was not interested. I didn't think I'll be into acting line because when it was featured for the Mami Festival and all those things, నేను అప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. I had offer from Shyam Benegal sir and all during that period. పెద్ద వాళ్ళు. Yeah, exactly. I didn't take it because I wanted to go and study my designing and I was planning to go to Paris and everything was set for that March. So I left that. So it didn't happen and then this also never happened. So I was in a really bad time at that time. అవునా? ఉంటుంది కదా అది. Obviously. అది కాదు ఆ time లో. Yes. I was very unsure on what I wanted to do in life at that point. So yeah. So at 21 then again our time lo I got some offer from Malayalam. I did a main lead like a mega sandesham chesanu. మలయాళం బాగా మాట్లాడతారా? ఇంట్లో అదే మాట్లాడతాం. Yeah. Though I do not know how to read and write Malayalam, but Telugu తెలుసు నాకు. తెలుగు తెలుసు. రాయడం చదవడం తెలుసు. But that also I learned after coming to the field. Bhargavi. Mainly because హిందీ చేస్తుంటారు CBSE. Because CBSE హిందీ కదా మెయిన్ గా. We had that I think 5th class I think they started that మన అక్షరాలు ఉన్నాయి కానీ we never learned properగా. We only had to pass the తెలుగు ఎగ్జామ్ పాస్ చేయాలి కానీ అంత సీరియస్ గా ఎప్పుడు తీసుకోలేదు. అండ్ ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ జస్ట్ పాస్ త్రూ సమ్హౌ. బట్ యా when I knew that this is going to be my bread and butter, I made sure that కాదు ఎలాగైనా నేర్చుకోవాలి. So that's very important for me. Okay. So I'm proud about it that I'm learning. I learned the language and
I can read my lines, I read my dialogues in Telugu. But so మలయాళం సినిమాలో మెయిన్ లీడ్ అంటే చాలా పెద్ద విషయం. Yes, మెయిన్ లీడ్ చేశాను. మలయాళం సినిమా ఇప్పుడు ఇంత పాపులారిటీ వచ్చింది కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మలయాళం సినిమా అనేది చాలా ఒరిజినల్గా, చాలా రాగా నిజం స్టోరీస్ చెప్పే ఒక మంచి కథలు చెప్పే కథ మీద ఎక్కువ పట్టు ఉన్నది. అవును. సో మలయాళం సినిమా చేశాక అది మీ మాతృభాష. ఎస్. సో అందులోనే చేద్దాం ఇంకా ఏమైనా అనిపించిందా? అప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? No, not really actually. I did Megha Sandesham chesana. Tarvata I got an offer for Ravana Prabhu with Lalatin. I did about 3 films with Mohanlal sir. Mohanlal garto. 3 films chesanu, and luckily with good directors. But at that point maybe I was kind of a little disappointed. I mean, was not I don't know should I say this or not, but yeah, I was not very keen to get into cinema at that point. So and my mother would never accompany. See, our time lo heroines aithe, you know, my mother venakala iddaru muguru andaru vastaru, and my father was very clear, no wealthy no vellamma, you are already a NIFT graduate, so if you want you go for a normal job, a 9 to 5 job. Adi nika avakapothe I'm not going to send my wife with you everywhere because nenu unnanu, your tammudu unnadu chadukuntunnadu, so family నీతో రాదు. నీకు కావాలంటే you want to go, you want to work, you are interested in this field, that is your own business, you take care of it. So my father was very clear about it. So in a way it was good because that made me more independent. Correct. But at the same time that period ఎవరైనా తోడుంటే బాగుండు, ఎవరైనా పక్కన సరిగా గైడ్ చేస్తే బాగుండేది. అండ్ ఆ టైంలో నాకు ఎవరు లేదు. I did not have anyone to show me the right way or how to go. I was not sure. And it used to be a little bit kind of, what do you say, overwhelming, because when you go to different offices and all that, so while matlade, the way how they talk to you, you're a heroine, right? So they will tell you stand here, stand like that, sit, stand. So adi manaki we are not used to all that. No. So all that really scared me. Kottaga untundi. So all that really scared me. So I had a lot of production companies calling me, media head producers, but I was not very comfortable. So danvalla I took a back step. And that is a period I got an offer from serial ETV lo Priyanka, and Uppapad Narayan Rao sir was my guru for me, who offered me my first serial, and he said kadamma okse chusko nu nik nachite nu chey lekunte evoddu. But I loved doing television because serial, because andru family ga ayipotaru, right? From the person who's doing your mother or father, your sister, మన క్యారెక్టర్స్ ఇట్స్ సో క్లోజ్ టు యూ బికాస్ ఎవ్రీ మంత్ యూఆర్ మీటింగ్ దెమ్. యాక్చువల్లీ సీరియల్లో గొప్పతనం ఏంటంటే సహన్ టైం ఆ ఫ్యామిలీతోనే ఉంటాం. ఎగ్జాక్ట్లీ, మోర్ దెన్ యువర్ ఓన్ హౌస్. అదే నేను చెప్పేది, లైక్ ఇప్పుడు కూడా మోర్ దెన్ మై ఓన్ పేరెంట్స్ ఆర్ మై కిడ్స్, నేను ద టైమ్ ఐ స్పెండ్ ఆన్ మై సెట్ ఇస్ మచ్ మోర్. అండ్ మన పొద్దు నుంచి వాళ్ళతోనే ఉన్నాము. దే నో యూ బెటర్, దే నో యువర్ మూడ్ స్వింగ్స్ బెటర్, సో ఎవ్రీథింగ్ దే కలిసి తింటాము, కలిసి మాట్లాడుకుంటాం. ఎగ్జాక్ట్లీ, కోపాలు వస్తే చెప్పుకుంటాం, బాధలు వస్తే చెప్పుకుంటాం. అవును. Movies is a more shorter period kada, so you just kind of meet for some time and then you kind of go, and again when you meet for some other film you kind of reconnecting, ella unnavu, how are you, this and that and all that. So it has its own beauty. But yeah, I have always enjoyed doing television, so there's no doubt about it. So ala first serial, yeah, my first serial, and then I continued. Yeah, I did about, I think I was one of the busiest time for my life. I think ఇప్పటికీ అలాగే ఉన్నారు. లేదు, గుడ్ ఇట్స్ దట్. సస్టైనబిలిటీ కూడా ఇంపార్టెంట్ కదండి. రైట్. చాలా మంది నాకు తెలిసినప్పుడు, నేను యాంకర్ గా వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు లేరు. అంటే అయ్యో వాళ్ళు ఎక్కడ వెళ్ళారో నేనే వాళ్ళని వెతుక్కుంటూ ఉంటా. ఇఫ్ ఐ కెన్ గెట్ దమ్ ఇన్ ఫేస్బుక్ ఆర్ హియర్ ఆర్ దట్, ఐ ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ దెమ్. రైట్. సో సస్టైనబిలిటీ అనేది చాలా కష్టమైన పని. ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. వెరీ ట్రూ. సో అన్నేళ్ళు ఉన్నారంటే needs a lot of strength and perseverance. Actually, I've been very lucky that way, Bhargavi. I always say that I'm very blessed because at the age of 24 I got married. Okay, I went off to the US Vellanu. So is it arranged marriage? It was an arranged marriage, yes. And oh yeah, my serials chestan pelli cheseddam anara. No, my parents and my family, we come from the Nair background, so it was like very clearly told to me, yes, you can have friends who are boys, everything is good, but పెళ్లి చేసే టైంకి మాత్రం ఒక నాయర్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని చాలా క్లారిటీగా వాళ్ళు పెట్టారు నా తలలో. సో ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. మళ్ళీ ఇక్కడ కలిసిన బాయ్స్కి వెళ్ళి అడగలేము కదా, ఎక్స్క్యూజ్ మీ మీరు నాయరా లేదా అని అడగలేము మనం. సో ఇట్ వాస్ ప్రెటీ దిస్ థింగ్. సో ఐ మీన్ వాట్ ఎవర్ కేమ్ మై వే ఇట్ వాస్ ఫైన్. అండ్ నాన్న భారత్ మ్యాట్రిమోనీలో చూసారు, ఐ కైండ్ ఆఫ్ గట్ మ్యారీడ్. సో తర్వాత యుఎస్ వెళ్ళడం అంటే అప్పటికే మీరు చెక్కుకుంటున్నారు మీ కెరియర్ని.
ఆల్రెడీ పాపులర్ అయ్యారు. I was actually at the top of my career at that point. And even ఆ టైంలో నిజం చెప్తే మలయాళంలో కూడా I started getting good offers, like good films and all. But again, I left it at my prime at that time. I left it and పెళ్లి చేసుకొని. మీరు ఇప్పుడు అనుకోలేదా పెళ్లి చేసుకుంటే నాయర్నే చేసుకుంటా కానీ లోకల్గా ఉంటాను? ఇట్స్ బిగ్ మిస్టేక్. ఎప్పుడు అనుకుంటే అనుకుంటాను యూ షుడ్ నాట్. ఐ మీన్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ నౌ, బట్ ఆ టైంలో ఐఎమ్ ది ఎల్డెస్ట్ ఇన్ మై జనరేషన్, సో ద లాట్ ఆఫ్ ప్రెషర్, పియర్ ప్రెషర్ చాలా ఉండేది. లైక్ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ ఇది ఉంది అది ఉంది అని చెప్పి. ఎస్ ఆఫ్ కోర్స్ ఐ డిడ్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ వెంట్. థింగ్స్ వర్ రియలీ బ్యాడ్ ఫర్ మీ ఓవర్ దేర్. సో ఫర్ అబౌట్ I was there in the US for about 8 years. అవునా? I had my first son there. And ఇద్దరు అబ్బాయిలు కదా? ఇద్దరు అబ్బాయిలు. So I had my elder one over there and I got back to India. ఆ టైంలో dad was getting retired. And మీ నాన్నగారు ఎందులో చేసేవారు? Dad was a banker. He's actually a veterinarian doctor. But later at one time switch చేశారు. So he got totally into banking. Amma was a homemaker only. And initially, honest speaking, నాకు కూడా ఎలా అంటే, in my planning, I think in my school days, I always thought I only want to get married. Marriage చేసుకుని హ్యాపీగా అమ్మలాగా ఉండి ఇంట్లో ఉండి, have 3 dogs, 2 kids and settle down. Husband వెళ్ళి పని చేసుకుని వచ్చేస్తాడు. That was my whole idea. I'm like very old fashioned that way. Then old fashioned andru. That's how we were, and as a girls, that's how we were. Maybe I thought like that's the best way to bring up, because my mom was always there for us, taking care of us and to take care of all our needs. Amma was always there. ఇప్పుడు వర్క్ చేస్తున్నా మీరు అవన్నీ చేస్తున్నారు తెలుసా? చేస్తున్నాను, but somewhere I do feel, Bhargavi, am I giving 100% ఇస్తున్నానా ఒక ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది మనకి. But I think అది every working woman కి అది ఉంది is what I think. When we are at home, ఎప్పుడు అనుకుంటాం కొంచెం వర్క్ ఉంటే మనం వర్క్ చేస్తే ఎంత బాగుండేది, ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ వెన్ యూ గో ఫర్ వర్క్, సమ్వేర్ బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ యూ హ్యావ్ దట్ థింగ్ లైక్ పిల్లలు ఉన్నారు, గిల్ట్ ఇస్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు కూడా see, I live with my parents right now and I live very far away when the whole workspace for us is over here. One tension ఏం లేదంటే, ఓకే పిల్లలు అమ్మ నాన్న దగ్గర ఉన్నారు, సో బికాస్ ఆఫ్ దట్ I don't mind traveling or commuting అంత దూరం, but because they are there. But still అమ్మకి బాగలేదు, నాన్న ఉన్నారు, అండ్ పిల్లలు ఓకేనా. I mean, I've got great kids. They're not fussy at all. Very sweet, and they understand what it is. But ekkado mana back of our head adu undi kada. You're not there. They are taking care of them and all that. At the same time, ఇప్పుడు మా పేరెంట్స్ని వదిలేసి పిల్లల్ని తీసుకొని నీ భాగం వస్తే కూడా I don't think I'd be ever happy, because మళ్ళీ నాకు అమ్మ నాన్న ఎలా ఉన్నారు, that tension always would have been there. No, good to be together. Yes, I absolutely. You're young, you're still energetic. Do it. Ante kada. And sorry, suggestion ibbakuddu. Yeah, I mean, as a friend, touch wood. I mean, till now everything is going great. So వెళ్ళని అలాగే వెళ్ళని. సో అలా హౌస్ వైఫ్ అందాం అనుకున్న మీకు చక్కగా హౌస్ వైఫ్ లాగా ఇచ్చేసరికి ఎందుకు హ్యాపీగా లేరు మీరు? I've had 2 marriages. Okay, my first marriage. See, I don't want to put down anybody, because right now we are good friends. So that is why I don't want to talk about it and make it a mess. Nor do I want people to know about it or sympathize with me. मुझे पसंद नहीं है. I don't like that. I had an arranged marriage and I went to the US. Things, when women get married and they go there, things ఎలా ఉంటంటే, ఏంటో మనం యూఎస్ వెళ్తున్నాం, ఎంతో పావుగా ఉంటుంది, ఇది ఉంటుంది అలా అనుకుంటున్నాం కానీ, బట్ లైఫ్ ఇస్ క్వైట్ డిఫరెంట్ ఓవర్ దేర్. I hated that 8 years of my life in the US. I always hated it. People think that, okay, US lo unnaru, idiga undi adiga undi. But what actually happened is, the person whom I got married was not really interested in me. I hope you understand. So things became very difficult. He was never around there for me for anything. So it became more like an educated maid, honestly. Akkada work cheyadam and మనం పెళ్లి చేసిన తర్వాత ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఓకే హస్బెండ్ ఉంటారు మనతో, కలిసి తిరుగుతాము, ఎంజాయ్ చేద్దాము, అంతే కదా. దట్స్ వై యు గెట్ మ్యారీడ్. యా, బట్ he was very different. He had nothing to do with అంటే ఆయనకి he was not happy, and he was not interested in. So it's very important nowadays, I think, that ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగితే మాత్రం నేను ఎప్పుడు చెప్తాను, you should basically live in with a person to actually know a person, and then maybe if things go well you get married. Because వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో, మనం ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్లో అలా ఓకే యూఎస్లో వచ్చాడు, యూఎస్ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది అని మనం పెళ్లి చేసుకుంటాం, కానీ
ఆయన ఏంటి, you better know exactly. I am all for love marriages, of course, even that might also this thing, but arranged marriages lo lot of things, small things we have to be taken care of. Of course, we come from a normal family, and our time lo, talking about divorce and all that చాలా పెద్ద విషయం. As a young girl, you also have a lot of dreams, right? మన దాంట్లో వెళ్తాము, but after reaching over there, things are very different. But I still continued there for 8 years. మన ఇంట్లో కూడా మనం ఏం చెప్పలేము, because you have such grand marriages happening. I had a marriage here in Kerala, పెద్ద receptions in Bangalore, all this in such a big way. And suddenly అక్కడ వెళ్ళిన తర్వాత you cannot tell. ఆ టైంలో ఫ్యామిలీ కూడా నిజం చెప్తే my other relatives and all, oh కాదు she's an actor కదా, అలాగే అనిపిస్తుంది, she wants to come back to this field. Attitude, you don't know how to adjust. Then you have examples being given from the whole family saying that వీళ్ళు కూడా ఇలాగే ఉన్నారు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలమ్మా, బేబీ అయితే బెటర్గా ఉంటుంది అని చెప్పి. అండ్ a person who's not interested in that, ఆ పర్సన్ నుంచి బేబీ, having a baby was very difficult. But somehow, by God's grace, I had my elder son who was born there. And after some time, ఇది కాకుండా physical abuse started. ఇప్పుడు ఇలా చూస్తే మనం అనుకుంటాం, I was educated, I'm from NIFT, I'm a graduate there, I speak, I'm a very bold person. You're a modern person. I'm a modern person. ఆ టైంలో for my friends support కోసం కూడా నేను fight చేశాను. I have fought for people against dowry and all those things. Okay, but ఆ time, you don't know, you become so low if you're the person, the partner who you are with, a person మీకు ఆ సపోర్ట్ ఇవ్వకపోతే, it is very, very difficult for you to stand. Very, very difficult, because మన eyes లోనే, you kind of go very low. You can't bring up yourself to that point. So that's what happened at that period. But being a mother made me the strongest. I have gone really low. There was a time even when I felt like giving up myself, like killing up myself. I have even gone to that point. And just with, everybody might not be that lucky. This was back in the US, and because the face of my son was the only thing that kept me going. Baby. He was just a baby. And then it went on to physical abuse. And it's not that he hit me, I couldn't hit back. I did, but obviously a man is somewhere stronger than a woman, physically. So I had undergone a phase. And was it not mental turmoil, pressure? Lots. ఆ టైంలో, by the time I already had the baby, and దాని ముందు వచ్చి చెప్పాను, I told them within the year, and everybody kept pointing out to me, కాదు నీ లైఫ్లో నువ్వు ఏమేమో అనుకుంటున్నావు, you read too many books, you read too much of romances. Because I was like that, I was a person like that, కాదు ఇలా ఉండాలి. Every girl has their own dreams, so but here, when you don't have a person even to talk to, and my person loves to talk, so he was never even there to talk or share or anything of those sorts. Loneliness? Too lonely. But I developed some great friends, my neighbors, and some lovely friends whom I'm still in touch with. So ada indi, a tarvata I got back. I literally passport తీసుకుని నేను baby-తో I literally ran back. పారిపోయాను నేను. My stuff was all there. I just ran back in 2010, and then I started my career. That's how 2011 my career started. I went to Rouser, and I did not want to tell anybody, saying that I'm a lone woman. I kept Social security. Yes, I wanted to tell, because I didn't want anyone to feel that I'm lonely, and people keep hinting on you, hitting on you. Adanni unnai, so I didn't want to do that. Any kada okadan tarvata okati. Yes, you have to fight it. Yeah, every time. Yeah, you haven't told. At that time they never knew about it, and 2011 was a time when I started earning. I came and told my father and mother. My dad had just got retired. I told him that I want to go for a divorce because I cannot be with him. And he not only when he started hitting my child at the time, I decided, like, this is it, nakin kavadu, because I have never seen my father ever doing something like that. I mean, I've never seen my parents. 1-2 years into he was getting to 4 years. He used to get angry, and he had his own issues going on in his office and all. Right now we are okay, we are friends and everything is great, but
సో అప్పుడు చెప్పారు నాన్నగారికి? చెప్పాను, బట్ నోబడి సపోర్టెడ్ మీ అట్ దట్ టైమ్. మై పేరెంట్స్ ఆల్సో ఎందుకు ఇప్పుడు బాగానే ఉంది కదా, బికాస్ ఫర్ దెమ్ ఇమాజిన్ 32-year-old your child daughter coming back home and telling like నాన్న నాకు అది అవ్వడం లేదు, నాకు నేను ఇంకా నేను వెళ్ళను, నేను చేయను అని చెప్తే ఎలా ఉంటుంది? ఫర్ ఎనీ పేరెంట్ ఇట్ ఇస్ లైక్ షాకింగ్ కదా, లైక్ your daughter coming back after with having a child, coming back and telling now how taking care. He himself has been a government officer, so a lot of pressure from everywhere. But I decided no, nothing doing, because I wanted my child to be safe. So I fought, and it was a long process for me. Yeah, that's how I started working. I got back to television, and touch wood, by God's grace, చెప్పాను కదా, movies also happened. I started moving on. సో ఇది అది రెండు వర్కింగ్, అండ్ యు ఆర్ ఆల్సో డివోర్స్ కి అప్లై చేశారు? డివోర్స్ కి అప్లై చేశాను, and I applied. So in this time lo I met somebody online, and we developed, became great friends. We were talking 24/7. It was a long distance relationship, and I got into a relationship and all that. So immediately after the divorce got over, I got married again. It was a love marriage. That also after some time, I think marriages are not made for me. I have a feeling somewhere. It became the other way around. He became too possessive. Initially I said, see, one time నేను అన్ని ఇదన్నీ వదిలేసి వెళ్ళాను US కి, and I worked with a doctor there for a while and all that. It was like I was very financially dependent, okay? And I realized that a woman has to be financially independent. అది నా తలలో అది ఇట్ జస్ట్ గాట్ ఇన్ టు సో మచ్. అండ్ నౌడేస్ హూవర్ టెల్స్ మీ, నేను చెప్తాను, నువ్వు ఏమైనా చేసుకోమా, వర్క్ మాత్రం చేస్తూ ఉండాలి నువ్వు. బికాస్ నువ్వు ఒక 500 రూపీస్ కూడా టేబుల్లో తీసుకొస్తే అది నీ మనీ, దట్ ఈస్ యోర్ మనీ, ఓకే? అండ్ బీయింగ్ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఫర్ దోస్ 7-8 years, you kind of lose your own self-respect, lose everything, and a person can make you feel like junk. So that I was not ready to give up this time. And him being a friend in Ankunnanu, that he will understand my position and he'll understand what's happening, and we can go ahead with life, because we were friends for so long. But that reversed for me somewhere. And I'm a person who tells, అది చేశాను, అది చేశాను. I'm not a party person. నాకు వర్క్ అయిపోతే నాకు ఇంట్లోనే వెళ్ళాలి. I'm not a person who go out and does anything of those sort. I am a social person, but very rare. Otherwise నాకు నా ఇంట్లో వెళ్ళి నేను చాలా వెరీ హ్యాపీ విత్ మై ఓన్ ఫ్యామిలీ అండ్ అమ్మ నాన్న, దాంట్లోనే పని వెళ్ళిపోతుంది, టైం వెళ్ళిపోతుంది. యూ డోంట్ గెట్ టైం ఫర్ ఎనీథింగ్ ఎల్స్. మార్నింగ్ లేస్తే ఇది ఇప్పుడు నో వర్క్, ఐ థింక్ ఐ డోంట్ విన్ టేక్ అప్ వర్క్. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటే కూడా నేను ఇంట్లోనే ఉంటాను. I don't do anything. In fact, ఈ డేట్ కూడా మీకు ఇచ్చేది కూడా నేను ఎందుకు చెప్పానంటే, I know that my kids' exam will be over yesterday, and let's do it today. So I'm a very responsible responsible, want to be at home, want to take care. I cook, I do everything. So I'm at home, I'll do everything. For me, this marriage also didn't work out the way it had to. I will not say he was wrong. Maybe he had different expectations out of his wife. Maybe he wanted more of a homemaker. Maybe mundu Rajshri undunte, maybe it would have been better. Because that was the Rajshri I wanted to be, like, be at home and take care of things, but maybe he would have done things for me and all. But right now నేను అలా చేయలేను, because I want to be financially independent. అది మీ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది కదా? Yes, and I thought he would understand. So things started getting a little more worse day by day. Meanwhile, I had my second child with him. So బాబు ఇప్పుడు 3rd class లో ఉన్నాడు. సో అంటే హీస్ ద తెలుగు ఆర్ సేమ్? No, he was also Malayali. Okay. But he was based in Dubai. Okay. So yeah, we got married. So I had to keep shuffling up and down. I had not taken up much of work because I wanted to spend time with him also. అవును, అప్పుడు మనం కలిసినప్పుడు you used to do up and down. Up and down, yes. అవును, దుబాయ్లో దుబాయ్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చి, because trying to pacify him. But he also had his own anger issues. Last minute work and all those things. Anyway, I don't want to this thing, but yeah, things didn't work out that way. So we are kind of separated again for the past 2 years. I haven't applied for divorce or anything, but because ippudu divorce chesa kuda, what is the point? I mean, I don't know what to do with it. So that time, of course, I just did not want his name to be associated with me. So అలాంటి feeling వస్తే నేను చేస్తాను కానీ, but otherwise legally I have not been not separated. Okay. So it was just that we are like living separately. But yeah, I'm doing my stuff, I'm doing my own things. అంటే మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే, ప్రొఫెషనల్ లైఫ్ yes, పర్సనల్ లైఫ్ అండ్ పిల్లలకి చెప్పడం,
అండ్ పిల్లలు మీతో పాటు వాళ్ళ దగ్గర తీసుకోవడం, వాళ్ళు అర్థం చేసుకోవడం. Yes. I mean, పెద్దవాళ్ళకి ఇంకా అర్థం అవుతుందేమో, చిన్నవాడు మరీ చిన్నవాడు. మరీ చిన్నవాడు. I don't stop. I don't stop both the children from telling them anything. Family గురించి అది పెద్దోడు కూడా I just told him things did not work out between me and your father, but he still remains your father. So you kindly go, you have to meet him, talk to him, you have to spend some time with him. There's absolutely nothing changes over there. I'm not a person like that, Bhargavi, to talk bad about anybody or to talk about వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు. That should not. See, in fact, even if you today tell me ఈ person bad అంటే చెప్తే కూడా, that doesn't change my opinion or my this thing over there. నువ్వు నాతో ఎలా ఉన్నావు, నేను అలాగే ఉంటాను మీతో. Correct. So if that person is being nice to me, that person is always nice for me. And for me, everybody is nice, honestly. నాకు ఎవరు ఎప్పుడు తప్పుగా లేకుంటే బ్యాడ్గా ఎప్పుడు అనిపించలేదు. So and I don't get too much involved also into their lives. నేను ఎప్పుడు I've been always on the outside. Already మన లైఫ్ లోనే ఇంతే జరుగుతుంటే, you do not want to get too much into others' life. Yes. So you have your own battles when you're fighting. So and I always whenever someone talks to me or someone says something, I always pacify with them because I understand from what they're coming in. So nobody is wrong. ఇప్పుడు నా ఫస్ట్ హస్బెండ్ అయినా, ఇప్పుడు my this husband అయినా, I don't say anybody is wrong. They have their own way or they have their own things to talk or they have their own expectations. So మనం దాంట్లో ఫిట్ అవుతామా లేదా అది మనకు తెలియదు. అంటే యు సీన్ ఇవాల్వింగ్ యువర్ సెల్ఫ్. Yes. ఒక చిన్న నైవ్ ఏమీ తెలియని ఒక యాంకర్ లాంటి అమ్మాయి నుంచి ఒక సీరియల్స్ చేస్తూ సినిమాలకు వచ్చి, దాని తర్వాత 2011 నుంచి ఒక స్ట్రాంగర్ ఉమెన్. అప్పుడు గర్ల్ నుంచి ఉమెన్ ట్రాన్స్ఫర్మేషన్ నాకు తెలిసి. అప్పుడు కూడా సీరియల్స్ చేస్తూ సినిమాలు చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఎలా అండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? అంటే నార్మల్గా ఏం చేస్తారంటే సీరియల్ ఆర్టిస్ట్ అండి అంటూ ఉంటారు. సారీ, తప్పుగా చెప్పట్లేదు, కానీ I do. Yes, definitely అంటారన్నమాట. Of course. ఇప్పుడు కూడా they are people దే కమెంట్, ఎందుకండి మీరు సీరియల్ చేస్తున్నారు, మీరు మూవీస్ బిజీగా ఉన్నారు కదా, ఎందుకు సీరియల్ చేస్తారు అంటే, ఇప్పుడు తెలుగులో చేసేది నేను మదర్ రోల్స్, రైట్? సో అక్కడ యూ హ్యావ్ యువర్ సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ దిస్ థింగ్, నథింగ్ మచ్ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్. కరెక్ట్. బట్ నేను ఇప్పుడు సీరియల్ చేస్తుంటే ఐఎమ్ లిటరలీ ఎంటరింగ్ హౌస్ హోల్డ్ ఎవ్రీ డే. అవును. And I play the main lead. I'm the queen over there. So I prefer to be the queen and come to your household and be there. People recognize me saying that, oh, Miri serial chesaru, you did this, we liked your work. So for negative shade aina, positive shade aina, you kind of can connect anything whatever you want. Nenu andukane television vadalnu. అదొక ఫస్ట్ లవ్ లాగా ఉండిపోతుంది. And not only that, it's maybe for me being a single mother, it is almost like a government job, because at least every month I get a check. Chala important. Okay, this is my source of income. So ఇప్పుడు మనకి మూవీస్ వచ్చిన టైంలో, ఎస్ ఐ అగ్రీ, లైక్ మనకి ఇప్పుడు మూవీ వచ్చిన టైంలో గుడ్ మనీ ఒకే టైం వస్తుంది, బట్ మేబీ నెక్స్ట్ 2 months you're not working. Correct. But consistency ఉండదు. Exactly. So maybe 1 month you're totally busy, 1 month again might be low. So our time low, it's nice if you can plan up correctly, but maybe because of my we've been from the government service background, manaki every month payment raakapothe, somewhere your head is like, oh God, there's something wrong. Bills ever kadtaru? Yes, exactly. Mana bills ever kadtadu? Yeah, exactly. Mana petrol ki tindiki annitiki kadtadu. Exactly. So for me, one serial has to go on. And touchwood, till now, the serials I have done has always done well. At least 1-2 years at baga nadustundi, baga veltundi. I've got good production houses. I think Zee, Ma, Gemini have always been very kind to me. I always keep getting okati ayipote okati vachestundi correct time ki, and you kind of keep doing it. Mana movie vachina time lo kuda it's really welcoming, because yeah, it's great, let's do something, some other work ani. For me, it's bread and butter. So I'm very conscious and very careful about it, what I'm doing with it or whatever. Financially, I don't want to be dependent on anybody. After 2011, I have not been. So even after when I got married also, he's never helped me financially or anything of those sort. So, and no regrets. Adi ledante ledu ante. I mean, I'm able to take care of my parents. I'm able to take care of my children. When it's needed, what is required, I think it's a good life. So I'm thankful about that. So parents emantaru ippudu? Parents are very happy and very proud about me. Okay, good. Yeah. Right now they stand by me. So ఇప్పుడు ఒక decision ఇప్పుడు తీసుకున్నాను, now I want to be separate అంటే my parents are completely with me, 100% with me. So change వచ్చింది. Yes, completely.
because my brother is there, he's not around, he's always in Netherlands, he has his family to take care, so I take care of everything, so I know no complaints, so they are very మీరే happy. అబ్బాయిలాగా అన్ని చూసుకుంటున్నారు. Annie, yes, definitely. I do the outside work, I do the inside work. Yeah, I don't think. Yeah, I'm important కంప్లైంట్స్ now. లేవు, యు ఆర్ ఇంపార్టెంట్. అండర్లైన్. Underlined. Yeah, and you kind of feel you're irreplaceable somewhere in the family. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, ఎంత నీడ్ బేస్ సొసైటీలో ఉన్నామని అనిపించదా ఒక్కొక్కసారి? ఎంత పేరెంట్స్ అవ్వనివ్వండి, ఎంత పిల్లలు అవ్వనివ్వండి, ఏదైనా చెప్పండి. యాజ్ అ విమెన్ నాకు ఈ క్వశ్చన్ ఎప్పుడూ ఉంటుంది. What? మనం ఒక నీడ్ బేస్ సొసైటీలో ఉన్నాం, ఇవాళ ఇది అవసరం కాబట్టి వాళ్ళు ఇలా మనతో ప్రవర్తిస్తున్నారు. I don't think so, Bhargavi. I'll tell you what. I think I need them more than they need me. No, not just parents, anybody for that matter. No, I don't think so. Now, whoever is there in my life right now, I definitely need them. Okay, my parents are getting older. My mom is not doing very okay. But నాకు తెలుసు, my whole I become very restless if they are not there. The other day, in fact, వాళ్ళందరూ కేరళ వెళ్ళారు. I had work and I was at home. When I came back home, ఎవరు లేరు ఇంట్లో. Suddenly I realized ఖాళీగా ఉంది, సైలెంట్గా ఉంది. I need some chaos in my life. నా లైఫ్లో chaos లేదంటేనే I'll become like, oh God, what's happening అని. Other than that's little meditation time. I'm a little spiritually inclined also. So little meditation time మనకి ఏముందో, ఆ సైలెన్స్, that alone time ఏముందో, అది పక్కన పెడితే I definitely need people around me. I need my mother screaming at me once a while. నువ్వు ఇంట్లో ఏం చూడట్లేదు, నేను కుకింగ్ చేయాలి, అది చేయాలి. My dad still screaming at me. For them it doesn't make a difference. You are an actor, you're a senior actor, అదన్నీ you're a child, you're still a child. My father says, అది ఏంటో చేస్తుందండి, అది సీరియల్ ఏంటో, పేరేంటో మనం చెప్తే వాళ్ళు చూసుకుంటారు, ఏంటి మూవీ చేస్తావు కదా, ఏదేంటో చెప్పు, అలా చెప్తారు. కానీ it's never been a matter. Yeah, my sons are very proud of me. So when they go to school or where they go, they always say like, "Amma, just come, no." They're very proud about it. So someone comes and takes an autograph or whatever, well, chala happy. They're very happy. Or they come and take pictures and all, no? So they're very, very happy about it. So that pleasure is very this thing. And now for me, my friends are very important. I have some great school friends. We're about 4 to 5 people. I have got my college friends. So we are friends from past 30 years, yeah. And actually, feel lo ninnaku anta friends anta leru kani. I just have like 1 or 2 just to say. But otherwise, my friendships are all like 30 years, 25 years. And the friends whom I made in the US. So ippudu kuda well year lo vaste definitely kalustanu. We make trips. See, when I touched 40 is a time, I thought like, ippudu varaku it was family. It was about making them happy. It was making about finding the love of my life and love back lo velladam adanni. But after that I said, relax, just chill. Mana chethlo emundo adi chusko. What is not in your hands, you cannot do anything about it. No. So now it's like, go have fun. So I have my friends, we make our yearly trips. For the past 3-4 years we've been doing that. So it is good. I no complaints at all. I take my kids out once a while, and Amma can't travel home sometime. I will definitely. You should. I also have 2 boys, so they'll have great time. Yeah. My elder one now, he's in his first year graduation. He's in Actually, Bangalore. మన ఇద్దరికి సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు. Yeah, you told me. I remember that you told me that. Yeah, 17 and 7. This guy is like 18 and 8. Yeah. So that way. So yeah, the elder one is. He's doing his BBA, so yeah, hopefully he'll settle down. I'm going to settle అయిపోతే relaxed. My 8-year-old is there, so yeah, I kind of keep you young. Yeah, he keeps me young, and he is the one, he'll come, he'll hug. The elder one is konchu kuda idaipoyadu kada. Yeah, amma. Yeah, he'll just give me a hug, very adult hug and all that. I'm like, okay. My chinoda aithe, amma, he'll come, he'll hug me, he'll be dirty, he'll be sweaty and all those things. Yeah, it's fun. Yeah, so as I told you, now it is my need. This చెప్తే వాళ్ళకి నేను అవసరమా ఉన్నా నేను తెలియదు కానీ, but I definitely need all these people, parents, my children, my cousins, my friends. They all keep me sane. They all keep me very grounded and say, hey Raj, and then I'm like, okay, fine, Raj, this is how it is. That's how it is. That's nice. అంటే మీరు గ్రూమింగ్ కూడా పిల్లలది బాగా చేశారని అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఇట్స్ ఆల్ యువర్ వర్క్ కదా, obviously. అంటే how's it to bring up kids like that? I don't know. I think maybe I'm again blessed. Maybe my kids have never troubled me much at all actually, Bhargavi. Peddodaithe, I think
maybe he got matured more than before. Usually elders are like And he's always been my best friend. Okay, so I will go tell him things, and then he will say, "Yeah, ma, do this, yeah, do that," and all. You won't believe college lo what I have not done. Ippudu recently 45 lo, my son told me. I said I had to go out night lo. We had some party. Friends are all. There's like, Raj, tu aja, aja. You won't believe my son helped me jump out from the wall, took out the car, and I went away. Really? I didn't want to tell my parents. My friends will start shouting. I'm still so scared of my parents. ఇప్పుడు కూడా నేను బయట వెళ్తే నేను లేట్ అయితే మాత్రం నేను చెప్పాలి ఇంట్లో. So the day when I had to go out, my son helped me out. Okay, Amma, jump from here, go from there, take a car and go away. Allah. So that's how he is. And he understands. That's cute. Yeah, he's like, he's really a blessing for me. So a rapport బాగుంటుంది కదా. Rapport బాగుంటుంది. So my elder one is the one who takes care of me actually. Because I'm somewhere still childish, I feel. My younger one is the child, you know. So when we are driving in the car and all, no, music perte, you know, you are dancing and all. Little fellow also is like, dance, I will do that. And the elder one is like, what are you guys doing? People are looking on the road. I'm like, let them look, it's okay. He's like that. Or teenager. Yeah, he's a teenager, no? He's like, come on, please give us some space, give us this thing. What are you doing? Behave, kind of thing. I'm like, don't do all that. Bonding ఎలా ఉంది? He is like, you know, he'll tell, పైకి వెళ్ళి తీసుకురా, కూర్చో. ఫాదర్లీ ఫిగర్ గా చేస్తూ ఉంటాడు. Fatherly figure, and he will order around. నువ్వు పైకి వెళ్ళి తీసుకురా. He say, I just went up and came, Anna. And, you know, he calls him Jay. He doesn't call by Anna and all. I just came up and did this, do that. Go get water for me. Go get the remote for me. Go get. See, he only basically boss. Maharaja. He sits in this thing like a boss. Papan chinnodu veltu untaru. So I should be so happy chinnodu chestunnadu. He keeps saying, "Amma, later he'll come crying. Amma, you know this fellow, no, ma." I said, "Jay, don't do it. So rude." I didn't say anything, Amma. I only told him to go do this. What, yeah? He's got to bully him and all that. ठीक है, चल रहा. నైస్ మీరు అతి చిన్న వయసులోనే అమ్మ క్యారెక్టర్ చేసేసారని కొంచెం బాధ ఉంది. ఎందుకు చేశారు? See, I told you, right? It was more for me a need for money. అంతేనా? Okay, yeah. చాలా చిన్న వయసులో మీరు చాలా పెద్ద క్యారెక్టర్లు వేసేసారని నా అభిప్రాయం. And see, what happened is, when I came back from the US, I had only done heroine roles and all that. So వచ్చిన తర్వాత రావు సార్ ఇది స్టార్ట్ అయింది. I waited for about 2-3 months వెయిట్ చేశాను ఆ టైం పీరియడ్ లో. లైక్ if I get good offers, ఏమైనా వస్తుందా, మంచి ఇది వస్తాయా. ఆ టైంలో I started getting only mother roles. అప్పుడే. So I waited for a while. When I realized that no, that is the offers I was getting, I said, fine, why not? And they were paying me well. I said, why not? I'm getting to play a glamorous mom. They're paying me well for it. Why not? Theek hai, yeah, it's okay. And I remember those is my husband would tell me actually. He would say, no, what do you want to do? Now also, I was saying, Arey, mother roles aa rahe hain, kya kare? And he was saying, what do you want to do? You know, also you want to go and keep hugging heroes or what? So I keep telling him now I get to hug heroes better as a mother. Good one. Heroine I could not hug, but now I can get to hug all the heroes as a mother. So yeah. That's a good one. బాగుంది, బాగా చెప్పారు. Okay, so no regrets అన్నమాట. So no regrets, never no regrets at all, Bhargavi. Life lo no regrets, అదే ఉండాలి మనకి. Just keep moving on with life, whatever happens. It will kick a ball, you kind of either take it or you hit it back and you move on. So ఇన్ని ఛానల్స్ తో చేస్తున్నారు, ఇంత మంది చేస్తున్నారు, ఏదైనా చేంజ్ కనిపిస్తుందండి from past to now? Oh yeah, definitely. See, ఇప్పుడు సీరియల్స్ అయితే కూడా ఇప్పుడు చాలా కార్పొరేట్ అయిపోయింది. So definitely things are very different. So those days when we would work, ఇప్పుడు ETV and all that, I remember doing only 1 or 2 scenes or 3 scenes in a day. But ఇప్పుడు, because you know you have the pressure of finishing of the work, and of course budgets also are so higher and maybe even limited, you are ending up doing at least 9 to 10 scenes in a day. So changes aina it is really high. Okay, then you see a lot of youngsters nowadays who are there, but I somehow feel seniors are seniors somewhere. Yeah, definitely. But yeah, they have their own style. Youngsters also, I will not say anything now because they have their own style, they have their own things to go ahead. సో అది చూసుకుని అది నేర్చుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. అయిపోయింది అంటారు. ఎస్, పని ఎక్కువైపోయింది, ఎస్పెషల్లీ టెలివిజన్ అండ్ ఆల్ దట్. పని చాలా ఎక్కువైపోయింది. సో చాలా స్ట్రెయినియస్ గా ఉంటుంది కదా, పొద్దున్న 6కి వెళ్ళి మళ్ళీ రాత్రి 11-12 వచ్చి మళ్ళీ పొద్దున 6. లేదు, నా టైమింగ్ ఇస్ కైండ్ ఆఫ్ ఫిక్స్డ్. యూజువల్లీ ఐ వర్క్ ఫ్రమ్ 9 to 7. సో పొద్దున్న ఒక 7:30కి నేను బయలుదేరాను. పొద్దున లైక్ ద కిడ్స్ విల్ గో కదా టు స్కూల్. సో అది చేసిన తర్వాత ఐ హ్యావ్ మై యూజువల్ నా యోగా టైం ఉంటుంది. అది చేసిన తర్వాత స్నానం అండ్
I leave by 7:30. So I'm on the set maybe by 9:30 I'm there on the set. I work till about 7:30 I work and I get back. Because అక్కడి నుంచి మళ్ళీ రావడానికి కూడా నాకు 2 hours పడుతుంది. Wherever we are shooting, it takes about 2 hours for me. Wherever, because the traffic now and all that, late అవుతుంది. And I get back home, make dinner and all that. So settle up. So I need my proper night sleep. I'm not a night person at all. నాకు నైట్లో కూర్చోపెడితే మాత్రం you will see me yawning and sleeping there only on the chair. So for me, I'm a morning person. So morning 5 తర్వాత anytime okay. But nightలో మాత్రం I cannot do anything. I'm like, I'm done. మీరు మీ మెడిటేషన్ గురించి దీని గురించి చెప్పారు కాబట్టి ఎక్కువ పూజలు అవి చేస్తారా? వాట్ See, I'll tell you what, as Malayalis, we don't have too much of puja, very elaborate, like the way how I see my Telugu friends and all do. But I've always been into yoga and meditation, so that always calms me down and keeps me maybe more grounded or whatever. It kind of gives me a different feel altogether. I have been into Reiki, so I'm a Reiki healer. That's nothing much. I mean, I just like to spend some time for myself. That's my time which I get. So yeah, but I love going to temples. It gives me a nice calming energy always. So it's always good. And పొద్దున వెళ్ళే ముందు ఎవ్రీ టైం ఒక దియా పెట్టుకుని మలయాళీస్ ఎవ్రీడే మాకు హెడ్ బాత్ ఉంటుంది. సో అది చేసుకుని ఒక దియా పెట్టుకుని ఇంటించి వెళ్తే ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ డే, గుడ్ దిస్ థింగ్ ఫర్ ఇట్ గివ్స్ యూ పాజిటివ్ ఎనర్జీ ది హోల్ డే. సో ఇన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఏదొస్తే అది. అంటే ఐ సీన్ యూ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్, అటు టెలివిజన్లోను ఇటు సినిమాల్లోనూ అంతా. అండ్ పెద్దంత రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు, చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు మీరు. ఏం నో టామ్ జామ్ కూర్చుని చాలా సింపుల్గా చేస్తారు. సో అలాంటప్పుడు ఒక ఆకలి ఉంటుంది ఒక ఆర్టిస్ట్గా, అయ్యో నేను ఇలాంటివి అయితే చాలా బాగా చేస్తాను, నాకు ఎందుకు ఇవ్వట్లేదు, నేను చేస్తానే ఇలాంటివి, ఇంత సీజన్డ్ యాక్టర్ని ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాను నేను. అలాంటివి ఏమైనా ఇంకా కోరికలు? Definitely. As an artist, I don't think we are ever going to be satisfied, Bhargavi. అది ఎప్పుడు అది ఉంటుంది. That fire has to burn in you to keep you doing better work. In films, definitely, I always keep thinking that yes, I can do better, and I hope I get great characters like that. So actually, ఇప్పుడు recently Rohit Shetty the Singham again చేసినప్పుడు I got to do my first stunt scene in my life. It was super exciting for me. So I did that stunt. అది ఎలా నేర్చుకున్నాను, అది ఎలా చేశాను. ఆ టైంలోనే I was only sitting and relaxing. Suddenly they said, stunt master పిలుస్తున్నారండి, చూడండి మీరు చేస్తారా, లేకుంటే because you're in sari clad, I'm playing Tiger Shroff's mother, చేస్తారా లేకుంటే డూప్ ఉన్నారు. సో ఐ సెడ్ సార్ చూపించండి నాకు ఏంటని. దెన్ ఐ సెడ్ యా ఐల్ డెఫినెట్లీ డూ ఇట్, వై నాట్, అండ్ ఐ డిడ్ ఇట్. ఐ వాస్ జస్ట్ సూపర్ ఎక్సైటింగ్. ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ థరలీ. Kareena Kapoor was there, Tiger Shroff was there, but I had a great time. I mean, we shot for about 4-5 days there for the stunt scenes, but yeah, it was I really enjoyed myself. That was something very different for me. ఇంకొక ఫిల్మ్ చేస్తున్నాను ఇప్పుడు నేను విత్ పృథ్వీరాజ్ ఇన్ మలయాళం, విలాయత్ బుద్ధ అని. ఇట్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. ఐ హ్యావ్ నెవర్ డన్ అ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. సో దిస్ ఇస్ నాట్ లైక్ ఎన్ full prostitute, but there's absolutely no makeup. She's already of her age, and you know how she's trying to protect her daughter, and the language used is like really raw and very this thing. My whole appearance, I don't know if people recognize me or not, because I'm looking very different than what I am. So I'm looking forward for that. Hopefully adi vachin tarvata something should click really well ani anukuntunna. There have been good characters coming up, Bhargavi, but the problem is, see, you might do great characters, but a movie hit avali. Avunu. The movie should be seen by people. Adi important. చూసాక కూడా మళ్ళీ రావాలి. అది రావాలి. See, ఇప్పుడు నేను అనుకున్నాను సింగం వచ్చిన తర్వాత maybe I'll get great offers from Hindi and all, but nothing really has come up after that. So I don't know, maybe after 2 years or 3 years, ఇప్పుడు this also came out of the blue. Out of the blue, that project came to me and this thing, but otherwise you don't know what will come. I do have intentions of directing though. I love to in direction. I love writing. So I do want to do it. But whenever I start seriously think of writing and getting into it, I get some good project in hand. Then I think that let's earn money right now. This can still wait. Then I can get into something else. Yeah. So that keeps pushing me. But when I see you doing all this, I keep thinking, yeah, why don't I do something else now? అంటే this I've been wanting to, అంటే చాలా ఏళ్ల నుంచి చేద్దామని అనుకుంటున్నాను, ధైర్యం చాలలేదు. బికాజ్ ఫ్యామిలీ అందరినీ చూసుకోవాలి. విక్రమ్ ఇస్ నెవర్ దేర్. ఇప్పుడు విక్రమ్ ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో పోస్టింగ్. ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఇస్ ఐ ఆమ్ నాట్ బయింగ్ ఎ న్యూ కార్, ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్. గుడ్ అంటే పర్లేదు, కార్ ఐ విల్ స్టిల్ యూజ్, పాత కార్ వాడతాను, ఇన్వెస్ట్ చేస్తాను అని.
And Yeah, I'm so glad all of you are I'm also thinking like, you know, we are thinking for quite some time, but hopefully I'll do my first short film. So adi pettin tarvata I'll approach people with better subjects. Eppudu anukunta, but let's see how. See, that's why I told you. See, you never know where your life turns or what you are planning to. no. We plan something, but God has God something has else some in other plan. plans, and Absolutely, so it's better that, you know, you be a leaf in that wind and just go however the wind goes. You might plan, you might think, okay, వెళ్దామని ప్లాన్ చేస్తున్నా, but just go with the flow is what the best thing I can say. బట్ హిందీలో ఎలా ఉంటుంది వర్క్ చేయడం అంటారు ఇక్కడికి అక్కడికి, అండ్ ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళాలంటే ఎలాంటి నెట్వర్కింగ్ ఉండాలంటారా? చాలా ఇంపార్టెంట్ అంటారా ఇండస్ట్రీలో? You know, actually, at this point, at this time and this age, networking is very, very, very important, I think. Because, see, Bhargavi, ఇప్పుడు now you know me, right? I know you, right? అవునండి. ఇప్పుడు రేపు నేను ఒక ప్రాజెక్ట్ థింక్ చేశాను, I thought about a project, I'll definitely say, hey, Bhargavi ఉంది కదా, why don't we take her? Because you are there in my mind, the first person. So networking, at least you are in touch with the people whom are around, who are this thing. If you become very unreachable, either you need to be in that so popular or in that stand where people want you and they call you for that, okay? Lekunte, with so much of competition nowadays, networking is very, very, very important. Key role Adi, yeah. So you at least be in touch with them or know what's happening or whatever. So there is something, మీరు గుర్తొస్తారు. అవునవును. అరే మనం చేస్తాం కదా భార్గవితో, why don't we work? And one comfort factor also will come with a person, you know, which I realize that many of the directors or many of the people, ఒక టైం తర్వాత ఆ కంఫర్ట్ ఫ్యాక్టర్ ఉంది వాళ్ళకి తెలుసు how you work. అవును. She comes, she works, she goes, okay, ఇది ఉంది. మనం అలా చాలా స్టిఫ్గా కాదు, నేను ఎవరితో I won't be this and it's not very comforting to the other person either. Correct. ఇప్పుడు నేను వచ్చాను, నేను మీ for your interview I'm very quiet లేదండి అవునండి చెప్తుంటే it's not going to be working, right? You want the person to open up, to talk to you and to know what's happening. ఖచ్చితంగా. Yeah, so అది ఉంటేనే మనకి అది హెల్ప్ అవుతుంది, వైబ్స్, right? So that has to work out with every person, I think, and today's world is very, very important కదా. So networking అయినా social media అయినా, I'm actually very bad in as an influencer because టైం ఏది అసలు మీకు అనిపిస్తుంది నాకు లేదు, డూయింగ్ సో మెనీ థింగ్స్ కదా. ఒక చోట సీరియల్, మళ్ళీ గబుక్కున్న సినిమా, మళ్ళీ పిల్లలు. and yeah, I am completely at home and I love reading books. I read, I write, I have my own stuff going on, so many things going on. I like to learn new things. So I'm always ready. Something comes up and they say ki aisa hai, I say like, yeah, let's go ahead, let's see what is this. It kottaga undi, something different ga undi, let's see what it is. I love traveling now. I just discovered that I love traveling ani. But I am lazy to post pictures. So my friends always say that, you know, keep posting, Racha. Pratene kada audience kuda ninu follow chestaru. Or even like small things, small videos and cheste. Actually, my peers, they kind of do that, and వాళ్ళు ఇప్పుడు ఇంట్లో కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, బట్ నిజంగా నేను అంతా వెళ్ళలేను. I can't. That's not me. I understand it. So అది నేను చేయలేను. Somewhere that doesn't sync with me. But I like the way what you were working. I saw your work and all. I said, hey, that's nice what you're doing. You know, very heart-to-heart content and kind of talking and all that. It's not like the usual interviews చేసినట్లాగా కాకుండా బాగుంది. Thank you. You made my day. నాకు ఆకలి లేదు ఇవాళైతే. సో రాశి గారు ఎన్ని సినిమా చేస్తుంటారు మీరు ఇప్పటికి? ఒక 150 అవ్వలేదు కానీ ఐ థింక్ అబౌట్ 100 క్రాస్ చేశాను అనుకో. చేశారు కదా, 100 క్రాస్. సీరియల్స్ అన్ని 30, 40, 50. Yeah, easily కదా. I honestly don't have a note. The other day somebody asked me and I said ki I think 90 films chesanu sir cheppanu, but the other day, you know, I was talking to us and then they were like, you know, ma'am, you have done. Actually రాసుకోవాలి. I don't do it. తమిళ సినిమాలు చేశాను, తమిళ సినిమాలు చేశాను కదా. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? I finished last year, I finished one film in Tamil. In Malayalam I have just about 8 or 9, 10 films. I was being very selective on Malayalam because Malayalam I have done as an heroine, so it's very important I take up good characters only. So I will not take up anything. So even if the money is a little low, because the character is what matters for me there. But here, since I'm doing more of mother characters and more of these things, like, okay, mother characters. So here I ask them questions. వాళ్ళు అడిగితే మేడం మదర్ క్యారెక్టర్ మేడం అంటే నేను చెప్తాను, అంటే ఏంటండి మదర్ ఎవరితో కాదండి, రావు రమేష్ సార్తో అరువును ముని శర్మ సార్తో అంటే ఓకే అండి, వాట్ ఈస్ ఇట్ లైక్, మిడిల్ క్లాసా అప్పర్ క్లాసా? ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆస్క్ దెమ్. సో వాళ్ళు అనుకుంటారు ఇదేంటి వీళ్ళు ఇంత అడుగుతున్నారు, మదర్ క్యారెక్టర్ కదా చేసేది, ఎందుకు ఇంత అడుగుతున్నారు, ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, కీప్ ఆస్కింగ్ దెమ్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్. రకరకాల ఇండస్ట్రీలో చేస్తున్నారు కదా, అటు మలయాళం, తమిళ్, హిందీ. ఆ తేడా తెలుస్తుందా మీకు? Yeah, definitely. అవునా? Yeah.
see in Telugu chesina time lo definitely it's a very richer the whole thing is much more in a richer and a bigger background, bigger, the whole play happens on a bigger side, okay? When you do a Malayalam film, it is more in budget, which they do. So they will finish up from film in 35 days. They don't have that kind of budget to go more for that. So while 35 days loni వాళ్ళు full ga finish చేస్తారు, they want to finish off, and I feel even like now, but adi aa trend ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది భార్గవి, ఇక్కడ కూడా చూసాను నేను. In fact, the other day I was working and Mahesh Garu, he was working, and his 35 days continuously he was in Rajahmundry in this heat low, he was continuously working and doing. Mana Rapport 22 with Ram Potineni, he was completely onto that. So a trend ikkada vastundi, but still it's on a bigger and a, you know, and a higher background. At the same time, here there will not find much in Malayalam. ఇప్పుడు లాలెటన్ అయినా ఎవరైనా they all sit together and we all sit together and we all talk and we're all at the same line. But here, you know, it's always like the hero, the heroine, and then the main actor. Then it comes that way. Adi manaku Telugulo adi ekkuva I've seen it too much away. But that is how it is. So you kind of, Hasfa doesn't bother you much and your work is going on. Hindi I don't think. Hindi, see, my first 2 films were with newcomers, so it was not much. Naku anta teliyaledu. But this time I worked with Rohit Shetty, sir. That was massive. I mean, he's like, you know, Rajamouli garu in it was massive, Bhargavi. You won't believe, right from the caravan to the food to everything was so much. It was unbelievable. Avuna? మనకి యూజువలీ మనం సెట్ వెళ్తే కదా మనకి ఒక పెద్ద వరల్డ్ లా కనిపిస్తుంది, రైట్? మనం ఇప్పుడు లోపల మనం చేసేది ఒక హెయిర్ డ్రెస్సర్ అయినా ఏదైనా, దే ఆర్ యునో అది మన వరల్డ్ అంతే. బట్ హియర్ దెర్ ఇస్ అ బిగర్ వరల్డ్ అవుట్ సైడ్, ఇన్ ద సెన్స్ రైట్ ఫ్రమ్ ద ADs they had caravans, to the costumers they had caravans, to the makeup department had caravans. And usually నేను ఇప్పుడు ఇక్కడ వెళ్ళే టైంలో I just go with my assistant. I don't go because నేను హెయిర్ కూడా నేను ఎక్కువగా ఏం చేయను. I just whoever is the company makeup or this thing, I just go with that. Makeup నేనే చేసుకుంటాను కాబట్టి. But over there they were very particular. Like the costume, two people will come to wrap the saree for you. మీరు వేస్తే కూడా వాళ్ళకి వద్దు, నేనే వాళ్ళే వచ్చి చేస్తారు. So మళ్ళీ హెయిర్ డ్రెస్సర్స్ they were like 2. They had a makeup man. I said I'm coming only with my assistant అండి, మీరు చూసుకోండి చెప్పాను. But they had their whole team ready for me. So Adi, and I have never been in such luxurious caravan ever, I think, which was there. So that's an experience. That was an experience for me. And the food, I mean, it was lavish was not the word. It looked like you've gone for a grand wedding. Wow. So every day you go like right from morning, and we had more of night work. So అక్కడ వచ్చేసే we would reach there like 4 o'clock or 5 o'clock. So right from the evening snacks to night dinner and whatever, you could have anything on sets. Anything. You just had to say like నాకు ఇది కావాలి చెప్తే everything would be there. Wow. That was, I've never had a lavish thing, because see, I work for Malayalam, I work for Tamil. Tamil is a mix of both Malayalam and Telugu. Okay, a middle lo untundi. Malayalam is, I told you, right, so when a very budgeted string what we're doing or whatever, right, for working aina kuda అక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ 9 to 6 అయితే they might go until 9 to 9. There's nothing like that. No ma'am, ఆ డేట్ ఇస్తే వాళ్ళు డేట్ తీసుకుంటారు వాళ్ళు కంప్లీట్గా. And Tamil అయితే they have a mix of both. Both మన ఇక్కడ depending on the stars who are working out. So if it's a big film, obviously it's a 9 to 6 film. 9 to 6. But if it's a smaller film, then you work for more hours together. అక్కడ నేను సుందర్ సార్తో ఫిల్మ్ చేశాను. సో అది that was like a big, very grand scale again. So that way. Dubbing? But dubbing Telugu, I do my own dubbing. Okay. Malayalam, I think they're not confident of my language. మీ మాతృభాష అయ్యుండి కూడా. The problem is ఏంటంటే భార్గవి, అక్కడ వెళ్తే తెలుగు అమ్మాయి అలా మాట్లాడతారు, ఇక్కడ ఉంటే రాజశ్రీ నాయర్ మలయాళం నుంచి వచ్చింది అలా మాట్లాడుకుంటారు. తమిళ్ అయితే అక్కడ కాదు ఇక్కడ కాదు. సో దే సే షీ సమ్వేర్ మిక్స్ పాలకాడ్ అండ్ సమ్ కోయంబత్తూర్ అండ్ తెలుగు షీ స్టేయింగ్ దేర్ సంథింగ్ ఆల్, ఇట్స్ a mix of whole thing. When you go to a Hindi, there anyway you are branded, you are South Indian. So అలా అయిపోయింది కండిషన్ ఇప్పుడు. బట్ ఎనీవే స్టిల్ ఎంజాయింగ్ ద గుడ్ లైఫ్. సో ఇంతమంది స్టార్స్తో వర్క్ చేస్తారు, ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేస్తారు మీరు. వాట్ ఈస్ ఇట్ దట్ యూ టేక్ బ్యాక్ హోమ్? అంటే చాలా మందితో వర్క్ చేసినప్పుడు మనకి ఏదో ఒకటి టేకింగ్ బ్యాక్ హోమ్ ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి ఇది నేర్చుకున్నాం, లేకపోతే వీళ్ళు ఇంత బాగా చేశారు. కొంతమంది ఆన్ హ్యూమన్ కైండ్, అంటే వాళ్ళు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చాలా మంచిగా ఉంటారు. కొంతమంది యాజ్ అన్ యాక్టర్
ఓవర్వెల్మింగ్గా ఉంటారు. సో ఇవన్నీ ఐమ్ ష్యూర్ మిమ్మల్ని యాక్చువల్లీ ఎవ్రీథింగ్ సర్ప్రైజెస్ మీ భార్గవి. యాక్చువల్లీ ఐ లైక్ లెర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీబడి. Okay, be it a bigger star, be it a smaller star. I'll tell you, there was this movie called Jamna Pyari in Malayalam I did, okay? So our last scene lo, the hero comes and he cries or whatever, and I go, I cry or whatever. There was this one shot where a lady in the group lo, nilchukoni, she goes and hugs him. And she says, thank you, beta, whatever, and she hugs him and she cries. She stole the show, yeah. She stole the show. I mean, whatever we guys did, no, was like nothing because she stole this show. So it's not necessary that you need to be like a very big actor or whatever. It could be that one scene what you have done, and that will replay in my head. If ninna dubbing chesanu, dubbing chesina time lo kuda I remember I had only to talk about the new hero who was coming up and what he did and what he was doing it and what passion the director was talking about, and no, aina enta passionate ga chesadu. For me, everything is amazing. Every thing for me, it could be a child, it could be anything, could be like an awesome moment for me. Very rare, I mean, touch wood, I've had any kind of bad experience laga, you know, because of, oh, well, induku allara, adi naku eppudu avvaledhu kani. It's always been a very, you know, when I see artists like serial lo, I can tell, Manjula, she is playing the negative lead, and, you know, her saris and her jewelry, and, you know, I would be amazed with her jewelry. Yeah. I mean, her collection of jewelry and the way she takes care. You won't believe I still, whatever makeup, it's not makeup. I do not know experiment with eye makeup until someone comes and does it for me. But I used to be amazed with her passion for makeup and way she does and way she is and all. Alage, there are so many, like ఇప్పుడు నేను when I worked with Rohit Shetty sir, you know, small things, okay? He came and he pushed the trolley, you know, when you was working and all that, which is something so big for me. Like, ayana anta pedda director vachi trolley push chesaru, you know, for a shot he came and he pushed the trolley and he was doing it, you know, it was not like manadi anukunte chestam. You know, that all things amazes me. Alage, like maybe it's very small, like the other day I saw, you know, like Vaishnav Tej, you know, he was playing cricket with, you know, the local boys over there. So small moments like this are like very special. Like, and I keep thinking, oh wow, you know. See, Maniki, they're all stars, right? They're all big stars and all. But when they do small things like this, kada, it really kind of touches you. You feel like, so nice, so good. Or they remember something of you. I remember Mohanlal, after I met him after 2 or 3 years, I mean, after Ravana Prabhu again met him, Grandmaster Eppudo Kalsano. He actually asked me about my grandparents and all that. Eppudo cheppina maata. నేను ఎప్పుడైనా అనుకున్నాను, my God, he still remembers. Oh my God, and I was so amazed. Nowadays, the people are saying that people are not kind, but I actually have always come across very kind people in my life. Avuna? Yeah. I think everybody have their own this thing, and it's always been very nice, yeah. Seriously, I mean, touch wood. I hope alage vellali anukuntunnaanu nenu. But actually నాకు తెలిసి మీరు ఎలా చూస్తారో లోకాన్ని, లోకం మిమ్మల్ని అలాగే చూస్తుందని నా అభిప్రాయం. Actually, quite true also. I don't see anything. నేను నిజంగా చెప్తున్నాను కదా, నాకు నెగటివ్ గా, నాకు someone else comes and tells me only, నాకు తెలుసు, ఓ రియలీ అలా అయిందా, అయ్యో అవునా అని అలా అనుకుంటాను. కానీ బట్ I don't see, I always am, ఇప్పుడు హీరోయిన్స్ అయినా, ఇప్పుడు I'm working with Rashi Khanna and Srinidhi, you know, I'm so amazed with her makeup, and she looks so gorgeous. She looks so బొమ్మలాగా ఉంటారు వాళ్ళు అసలు. You know, they have so many assistants coming her doing the hair, her face and all. But it's so beautiful just to see them on set, like, you know, like they look like princes or like paris, you know, like fairies, you know, in the set. So I'm like very amazing. They're like, oh wow, they look so beautiful. They look so nice. True. So that way. Alage, if there's some bigger actor or Rao Ramesh sir or somebody with their performance and all that, I'm like flat. Yeah, I mean, oh, what performance? What did they do? You know, Annapurna Ammayana, you know, when her timing, her then chepte, sometimes you wonder, will you ever reach at that point, or will you ever come to that place? I'm amazed with everything. Yeah, I mean, it's always it's an awesome and very mesmerizing feeling. I feel when you see somebody, I mean, anybody who's there, you know, it's all a learning experience. నేను చదివి చెప్పాను కదా, it's a learning experience. I keep thinking, oh, అలా ఉండాలి, అలా చేయాలి. If you're getting to this, you should do this. You know, there's somebody who always I look up to have this thing. So it is good in a way. ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ వస్తున్నారు, రైట్?
ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. సో ఇంతమంది రావడంతో ఓకే దేర్ యు ఆర్ ఓకే రావడంతో ఎంత లిక్విడేట్ అవుతుందంటారు ఒక ఆర్టిస్ట్ అన్నది, అండ్ ఎంత సీరియస్నెస్ ఉందంటారు? రెండు విషయాలు చెప్పండి. అంటే మీరు ఇటు సీరియల్స్లో యంగ్స్టర్స్ రావడము చూస్తున్నారు రకరకాల భాషల నుంచి, అండ్ ఇటు సినిమాల్లోనూ చూస్తున్నారు. సో సీరియస్నెస్ ఎలా ఉందంటారు? అండ్ ఏం చెప్దాం, వాట్ ఈస్ ఇట్ దట్ యువర్ అబ్జర్వింగ్? మనకి ఒక ప్లాన్ ఉంటుంది, మనం ఇలాగే చేస్తాము, ఇలాగే ఉన్నాము. వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ వన్ స్టడీ, మన స్కూల్ నుంచి మనం వచ్చాము, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, వాట్ ఎవర్. సమ్టైమ్స్ యంగ్స్టర్స్లో ఐ డూ ఫీల్ మేబీ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్, అంత ప్రొఫెషనల్ కాదు అని ఎక్కడొక ఫీలింగ్ నాకు అప్పుడప్పుడు వస్తుంది. ఎందుకు వాళ్ళు వై ఆర్ దే టేకింగ్ ఇట్ సో లైట్లీ? మనం హీరోయిన్ చేసిన టైంలో మేబీ టైం అయినా the way we are on the set అయినా we are very active, we are very there, right? I don't think ఒక టైం కూడా నేను ఇప్పుడు మన సన్లైట్లో అయినా లేకపోతే స్టేజ్ పైన కింద వెళ్ళిన టైంలో నేను ఎప్పుడు చెప్పలేదు, అమ్మ నాకు అవ్వదు, నేను చేయలేను, టైర్డ్ అయ్యాను, అలా ఎప్పుడు నేను చేయలేదు. ఇప్పుడు కూడా నేను చెప్తే 10 times చెప్తే కూడా నేను వెళ్ళి వచ్చేస్తాను. డైరెక్టర్ సార్ కెమెరా చెప్తే అది చేయాలి అంతే, there is no question about it. బట్ ఇప్పుడు జనరేషన్ మేబీ దే డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఫర్ ఇట్, ఆర్ మేబీ they've little more ready, but at the same time they have their own, they're very talented. భార్గవి ఇప్పుడు మన హీరోయిన్స్ వాళ్ళు చాలా మంది వాళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నారు సీరియల్స్లో. they are so good with the language. I don't think నేను ఆ టైంలో నేను అంత బాగా మాట్లాడుకున్నాను వాట్ ఎవర్, ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, దే ఆర్ సో పర్టికులర్ ద డ్రెస్సింగ్ అయినా వాళ్ళ మేకప్ అయినా వాళ్ళ ఏదైనా దే డూ దర్ ఓన్ హోంవర్క్. మేబీ వీ హ్యావ్ లర్న్డ్ అనుకున్నాను కానీ బట్ దే హ్యావ్ డన్ దేర్ హోంవర్క్ అండ్ దేవ్ కమ్. అలాగే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ నువ్వు చెప్పినట్లాగా ఇప్పుడు మేబీ ఐ డోంట్ నో ఇప్పుడు ఏం పెట్టాలో ఏం చేయాలో, మేబీ ఐఎమ్ లిటిల్ మోర్ ఓల్డర్ ఫర్ దాట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఇన్ టర్మ్స్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద యంగ్స్టర్స్. బట్ they are getting, and they are the kind of followers or whatever they are having is because of the content or whatever they exactly know ఏం కావాలి. ఇప్పుడు యూత్ ఫాలో చేస్తున్నారు. రైట్ నౌ ఇట్ వాజ్ రైట్ టిక్ టాక్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు ఇన్స్టా అయింది, ఇప్పుడు ఇన్స్టా నుంచి దే హావ్ గాన్ టు సంథింగ్ ఎల్స్. ఇట్స్ బికాస్ వాట్ దే ఆర్ ట్రీటింగ్ ఆర్ వాట్ దే ఆర్ డిసైడింగ్. అంటే ఉంది ఒక విషయము, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ద లాంగిటివిటీ యు హావ్. హౌ కెన్ యు టెల్ రైట్ నౌ బట్ ద లాంగిటివిటీ బికాస్ దే హావ్ జస్ట్ స్టార్టెడ్ కదా. మేబీ దే మైట్ భార్గవి. సో ఇప్పుడు we are old people who have done so much and we are here right now, so you say that we have lasted for so long for 20 years or 30 years ఇప్పుడు కూడా మనం ఉన్నాం, okay whatever we can say, but see they have just started their career. అవునండి, quite a possibility they'll reach the top. They might have something else. And one thing what you need to appreciate is ఇప్పుడు nobody is stuck up భార్గవి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తాను అలా లేదు, వాళ్ళు లిబరల్గా ఉన్నారు. దే హ్యావ్ డిఫరెంట్ వేస్, దే హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. వాళ్ళు ఇది కాకుండా నెక్స్ట్ వేరే ఏదైనా జంప్ చేస్తారు. ఇది ఎందుకు, వై వి స్టక్ అప్ విత్ దిస్ ఓన్లీ, దట్ ఈస్ మోర్ బెటర్, లెట్స్ గెట్ ఆన్ టు దట్ లైన్, లెట్స్ గెట్ ఆన్ టు దట్ లైన్. దే డైవర్సిఫై. ఆ మెంటాలిటీ మనకి లేదు. మనం ఒకటంటే మనం ఏ పాత్రలో వెళ్తాం, మనం ఇది పాత్ర మనం చూపించాలంటే ఇదే మనం పాత్రలో వెళ్తాం. బట్ వాట్ ఐ అప్రిషియేట్ విత్ దీస్ పీపుల్ ఇస్ దే ఆర్ డైవర్సిఫైడ్, దే గో టు డిఫరెంట్ డైరెక్షన్స్. సో యూ చూస్ యువర్ పాత్. అలాంటిది ఏం లేదు ఆ టైంలో. అంటే ఒక మిడిల్లో ఒక టైం వచ్చింది వేర్ ఆల్మోస్ట్ ఆల్ ది డైరెక్టర్స్ వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన తర్వాత డైరెక్టర్స్ అయ్యారు, రైట్? దే ఆల్ గో టు US, దే లెర్న్ దేర్, దెన్ సడన్లీ యూ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై కాలింగ్ అని దే కమ్ బ్యాక్ ఓవర్ హియర్. నౌ పిల్లలే దే ఆర్ వెరీ క్లియర్, నో వీ వాంట్ టు డూ. ఇప్పుడు చిన్న పిల్లలు దే ఆర్ డైరెక్టింగ్. నేను ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను షార్ట్ ఫిల్మ్ చేయాలి, ఇది చేయాలి, ప్లానింగ్ ఉండాలి అని. I have not done it. ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు డిసైడ్ చేస్తారు, I want to make a short film, they'll do it. 2 days they'll take your iPhone or whatever they finish up doing it. అయిపోయింది వాళ్ళది. So that I really appreciate, which maybe I cannot do that. ధైర్యం, మొండి ధైర్యం. Exactly, ధైర్యం, courage, which they don't think రేపు ఇది అవుతుందా, అది అవుతుందా, మనం ఇది మాట్లాడుకున్నామా, అది రేపు మనకి అది బ్యాక్ ఫైర్ అవుతుందా, అలాంటిది ఏం లేదు వాళ్ళకి. అలాగే ఫిలిమ్స్లో ఇప్పుడు I think many of the heroines who are from north and all that ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. వాళ్ళు లైన్స్ ముందేస్తున్నారేమో whatever, but they are ready on set when they come, they are ready with their lines, preparedness ఉన్నాయి. And they are ఆ రోజు అదే అనుకున్నాను, మురళీ శర్మ సార్ అండ్ మన భాగ్యశ్రీ బోర్సే, షీ వాజ్ దే, పెద్ద డైలాగ్ పిచ్చారు. ఆ అమ్మాయి ఎంత చక్కగా చెప్పింది. అవునా? అండ్ షీ వాజ్ నాట్, ఇట్ వాజ్ మీ, ఐఎమ్ షూర్, I remember my first film Laletanto, I was so scared. ఆ డైలాగ్ చెప్పాలి,
అంత పెద్ద సీనియర్ యాక్టర్ ఎలా చెప్తాము ఎలా, అది ఇప్పుడు కూడా నాకు ఉంది. బర్నీ గారు ఏమైనా వస్తే మాత్రం ఐ నో ఐ విల్ బి లైక్ ఐ టెల్ హిమ్ సార్ ఐ వెరీ స్కేర్డ్ పర్ఫార్మింగ్ ఫ్రంట్ ఆఫ్ యూ, మర్చిపోతాను నేను లైన్స్ మర్చిపోతాను. బట్ ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ఐ రియలీ అడ్మైర్ దెమ్. ఐఎమ్ లైక్ ఓ గాడ్ వాళ్ళు ఎంత బాగా చక్కగా, మేబీ లైన్స్ అటు ఇటు అయినా కూడా ఆ కాన్ఫిడెన్స్ అయినా ఏదైనా ఆ కరేజ్నెస్ వాళ్ళకు ఉంది. సో యా, సీనియర్స్ ఆఫ్ కోర్స్ దట్ రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్వేస్ దేర్ బికాస్ ద కైండ్ ఆఫ్ వర్క్ అండ్ దిస్ థింగ్ ఐ డోంట్ నో వాళ్ళు అంతవరకు రాగలరా లేదా నాకు తెలియదు కానీ, and they're just starting off. So I cannot talk about their longevity. I really cannot say that. Maybe it's too early for me to say that. But I appreciate to what they're doing because what they're doing is something which we are learning and we are trying to adapt. True. Mandi nirantaram. We are always learning. Always learning. Every decade we keep learning. We learning. Now every 5 years kind adante. It can happen faster also. Yes, it's much faster. Ippudu anni latte manam stale ayipotam. Yeah. We are already stale actually. We are already stale. How happy you are and what is it that you want to tell to women as a woman you are today? See, happiness is something which is in yourself. You need to find for yourself. Okay? అది మన లోపలే ఉంది. ఇంకొక పర్సన్ నన్ను హ్యాపీ చేస్తారా అది దానికోసం వెళ్తే మాత్రం అది ఎప్పుడు అవ్వదు. ఇట్స్ నెవర్ గోనా హ్యాపెన్. మనలోనే ఐ నో ఎవ్రీబడి గోస్ టు అప్స్ అండ్ డౌన్స్. లైఫ్లో ఎప్పుడు లైఫ్ ఇస్ నెవర్ స్ట్రేట్. యా, అందరికీ స్ట్రగుల్స్ ఉన్నాయి. It will keep hitting you balls, I told you, right? And you keep, either you catch it, either you get hit, marham lagao and keep going. So, as a woman, what you can do right now is education, making financially you get stable is very, very, very important, I think, right now. And find your own happiness. Family untaru, andaru untaru. But you need to find some time for yourself. It could be your health. It could be, health is very important, of course, where you work on yourself. అది చాలా ఇంపార్టెంట్ బికాస్ యూ నో ద టైమ్ యూ లీవ్ యువర్ హెల్త్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇఫ్ యు ఆర్ హెల్దీ యూ విల్ లాస్ట్ అ లాంగర్ టైమ్ టు ఎంజాయ్ లైఫ్ బెటర్. బట్ ఐ థింక్ విమెన్ నీడ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్ ఆల్సో, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మేబీ ఇట్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ మేబీ ఫర్ యువర్ సెల్ఫ్. మేబీ టేక్ అ బుక్ అండ్ రీడ్ ఫర్ అ వైల్ ఆర్ గో అవుట్ సమ్వేర్ ఆర్ వాట్ గివ్స్ యూ ప్లెజర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫ్యామిలీ, చిల్డ్రన్, పేరెంట్స్, హస్బెండ్ అందరు ఉంటారు కానీ నీకు మాత్రం నీకు ఏం హ్యాపీనెస్ ఇస్తుంది, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్ కుడ్ బి అ హాబీ ఆర్ ఇట్ కుడ్ బి సంథింగ్ యూ వాంట్ టు పెయింట్ ఆర్ యూ కుడ్ బి డూయింగ్ సంథింగ్, బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది చేస్తే మనమే హ్యాపీగా ఉంటాం. మనం హ్యాపీగా ఉంటాం. వీఆర్ ప్రెజెంట్ పీపుల్, యూఆర్ హ్యాపీ. యూఆర్ ప్రెజెంట్ యువర్ ఫ్యామిలీ, యూఆర్ హ్యాపీ. నేను డల్గా ఉంటే నా ఫ్యామిలీ కూడా డల్గా ఉంటారు, నా చిల్డ్రన్ కూడా డల్గా ఉంటారు. అయ్యో పాపం ఎందుకు ఏమైనా ఉంది అని. డోంట్, అది నో పాపం బిజినెస్ అట్ ఆల్. Best message. Yeah. Just keep yourself. See, finance is very important. So I think financially, we are low. You always will feel mentally you become low. Alage same way, mentally manam low aithe also you cannot do anything. Avunandi. Mentally manam low aithe kuda you cannot work. You cannot be with your whomever your loved ones are, వాళ్ళతో మనం ఉండలేము. అవునండి. సో దానికన్నా బెటర్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మనం మన కోసమే మనం కొంచెం టేక్ కేర్ చేస్తే ఐ థింక్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఓకే. Good. Nice. I have been through ups and downs. I've told you, right? I have gone to a point where I even tried to kill myself. But suicidal tendencies undindi naku. I had that. But at least I had my child to get me back. You've overcome it. I have overcome it. And right now at this stage, at this life, I think I'm doing fine. Repu em avutundo naku telidu. Maybe today I'm strong. Repu I undergo my own mood swings. I'm reaching my menopause, so I'm sure I'm having my own mood swings. But that's how I am. I accept myself the way I am. I'm okay with it. I'm not perfect. I'm not perfect at all. I tell people also. All of us are imperfect. That's the beauty. That's the beauty of it. Being perfect, that's the beauty of it. So just accept yourself. Fault and a fault. I tell my children, mistake ayindi. It's okay. Just move with it. Accept it and keep moving. Correct yourself. Yeah, correct yourself. Aithe ayindi. Avakapothe make one more mistake. Yeah, it's okay. What? It's life. Yeah, one life. Do what you have to do. Perfect. I tell my friends also. They're like, oh, it's okay. Yeah, theek hai, ho jayega. जैसे कि फिर से कुछ होगा होने दे तब देखा जाएगा. ఐఎమ్ సో హ్యాపీ. అంటే రాశ్రీ గారు, మిమ్మల్ని నేను ఒక ఆర్టిస్ట్గానే అభిమానించాను. ఇవాళ ఈ ఇంటర్వ్యూ తర్వాత మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ ఉమెన్గా, అంటే ఒకప్పుడు సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి నాకు, ఐ హ్యావ్ ఓవర్కమ్ ఇట్, నా పిల్లాన్ని చూసుకుని అనుకున్న మీ దగ్గర నుంచి, లేదు నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని డెసిషన్ తీసుకుని బ్యాడ్ పరిస్థితుల్లో ఇక్కడ వచ్చేసి మీరు మిమ్మల్ని నిలబెట్టుకుని
వర్క్ చేస్తూ నిరంతరం ఇప్పటికీ కూడా మళ్ళీ మిమ్మల్ని ఛాలెంజ్ చేసుకుంటూ ప్రతిసారి, అండ్ యూ స్టాండ్ సో స్ట్రాంగ్ యాజ్ అ పర్సన్ దట్ మీరంటే నాకు అభిమానం ఎక్కువ అయిపోయింది ఇవాళ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ విత్ యూ టుడే, అండ్ ఐ థింక్ ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ టు యూ టుడే. Thanks, Bhargavi. And we should go on a holiday, yes. And we should meet often. Yep. తప్పకుండా ఇంటికి రండి. Sure. And నేను కార్డియల్గా ఇన్వైట్ చేస్తాను ఇంటికి, పిల్లల్ని తీసుకుని రండి. Sure. We can have some good time with my boys. Yes, we'll do that. And yes, because my man is also mostly away. So we can have some good time together with the family. It's always better the men are outside and you have a good time. Yeah. But I keep telling my friends now, you know, the latest fad right now is like you guys are married, but they live separately. So I think that actually works well. Things, maybe problems arise when you all live together and no things were like, why are you like this, why am I like this, and all this nonsense happens. When they're away, okay, दूर से प्यार करो, दूर से love रहेगा. Very nice. Every person is చాలా different, హ్యాపీగా so ఉంది it's okay. మిమ్మల్ని కలవడం. Yeah. అండ్ థ్యాంక్స్ ఫర్ ఓపెనింగ్ అప్ ద ట్రూ యూ. అంటే Actually, I've never done it before, so yeah, I'm a little conscious, but yeah. కాదు ఐఎమ్ గ్లాడ్ యూ డిడ్ ఇట్. ఎందుకంటే ఒక్కొక్కసారి వెంటింగ్ అవుట్ వల్ల కూడా మనం లైట్గా అయిపోతామని ఒక ఫీలింగ్ ఉంటుంది. Actually, it's not about venting out, it's about what is the point of talking about the past is what my philosophy is. In fact, I never spoke about it, or I never wanted to talk about any of this, because I've only, whenever I've gone for an interview or whatever, I've only spoken about పని వర్క్ గురించి. పీపుల్ షుడ్ నో మీ ఫర్ మై వర్క్ అండ్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ హెస్ హ్యాపెండ్ ఆర్ సింపతి ఆర్ వాట్ ఎవర్. నాకు నచ్చదు. సో వర్క్ వైజ్ ఏం వెళ్తుంది, ఎలా వెళ్తుంది, అది ఇంపార్టెంట్. బట్ ఈరోజు ఒక వెరీ క్లోజ్ టాక్లో ఐ జస్ట్ థాట్ సరే ఓపెన్ చేద్దామని. నో ఐఎమ్ గ్లాడ్ బికాజ్ ఒక పవర్ ప్యాక్డ్ ఉమెన్ కనిపిస్తుంది నాకు బిహైండ్ ద ఆర్టిస్ట్ ఇన్ యూ. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ చాలా సెన్సిటివ్గా ఉంటాం మనం. ఎస్, చాలా సెన్సిటివ్గా ఉంటాం, ఏం చెప్పం, ఎస్, అన్నీ దాచుకుని ఉంటాం. ఎస్. అండ్ మోర్ సో ఓవర్ బికాజ్ మనం స్త్రీలు కాబట్టి మన భద్రత మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ సోషల్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల అన్నీ దాచుకుని జాగ్రత్తగా నడుపుచుకొని సొసైటీలో ఒక మంచి పేరు తెస్తూ పిల్లల్ని పెంచాలని ఒక ఆవేదన ఉంటుంది చూసారా. అందుకని we hold ourselves every time. Yes. Only because of society. That's what I did. That's what I kept doing. I mean, even today at one point in Japan, I didn't want to open up because I'm very secretive of my personal space. I don't like to go. I don't. That's me, or you know, I just kind of what I am, and I portray. మనం అందరూ ఒక ఫేస్ పోర్ట్రే చేస్తాం. We always come with that only. And పాస్ట్ ఎలాగైనా వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఈ రోజు ఏంటి, దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్. సో ఈ రోజు కాదు, మేబీ రేపు దీనికన్నా ఎక్కువ ఏమైనా ఛాలెంజెస్ వస్తాయని నాకు తెలియదు, కానీ అది కూడా ఫేస్ చేయడానికి ఐ హోప్ గాడ్ గివ్స్ మీ దట్ గ్రేస్ టు డూ ఇట్, అండ్ ఐ థింక్ ఐ క్యాన్. నో, ఐ థింక్ ఏం అవ్వదు. ఫస్ట్లీ ఓన్లీ సెండ్ ఫర్ పాజిటివ్ వైబ్స్. 2 years back I was literally on deathbed. I had a very big surgery and అక్కడి నుంచి కూడా బయట వచ్చాను భార్గవి. అవునా, ఏమైంది? But 3-4 months I was totally bedridden. I couldn't work, I couldn't do anything. సో నాకు మీ దగ్గర నుంచి ఇవాళ నేర్చుకున్నది తెలుసా, దట్ women should be strong here. Yes, very. మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ యూనో ఇన్ ఎనీ అదర్ అవుట్ సైడ్ నుంచి వచ్చే మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ దేన్నైనా మనం ఫేస్ చేయొచ్చు. Yes. కెన్ ఫైట్ ఇట్ అవుట్, బట్ వీ హ్యావ్ టు మేక్ అవర్ ఇన్నర్ సెల్ఫ్ స్ట్రాంగ్. Yes. You know, మనం మెంటలీ లోగా ఉన్న టైంలో, at one time, I told you, all my happiness నా హస్బెండే అనుకుని ఆయన ఏమని చెప్తే నేను ఫీల్ అవ్వడం, నేను మూడీ అవ్వడం, ఆ కోపం నేను పిల్లల మీద తీసుకోవడం, యూనో, దెన్ ఐ డోంట్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. యూనో, you're an artist, you need to take care of your skin, you need to take care of your hair, you need to take care of your body, which is very, very important for us. Very important. But adanni backlog avutundi because you're not happy with yourself, right? So adi, you have to make yourself strong, you need to make yourself good, you need to make yourself confident that you are enough. And one more thing is, maybe the pressure, నేను చెప్పాను కదా, I need them చెప్పాను కదా, because of that I'm even more stronger again. Because I know that my parents need me, I know that my children need me, and if I lay on the bed or if I'm sick and I'm lying down, that will not work. I need to get back there. So I will get up, I know I will walk forward.
సో ఆ సపోర్ట్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్ భార్గవి. Actually, US lo when I went, that was what was missing. I had a very secure, good, great family here, mom, dad and all. But అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఒక పర్సన్ మనకి అంతే, he doesn't give you that, మాట్లాడడానికి కూడా ఎవరు లేరు కదా. ఆ సపోర్ట్ వెళ్ళిపోతే you go berserk. మనకి ఏం లేదు ఆ టైంలో. We are women, we need to be loved, we need to be, cared. We look out for that. అది ఎవరైనా మనకి ఇస్తే we kind of go towards them. అదే కాదు, like that. వంద ఇంతలు ఎక్కువ ఇచ్చేస్తాం వాళ్ళకి. We give them more. So you kind of, and that's what I said, that's a time my friends were there to help me out in that period, which I'm very lucky. I always keep saying, maybe I didn't have the right partner with me, but God has been very kind by giving me the right people at the right time. Like the way I said, నాకు ఒక వర్క్ అయిన తర్వాత my next work starts. అలాగే always I've had that kind of very kind people, when I have been through a low period, I've had my friend calling from the US, I've had my friends calling from here, calling, Raj, are you okay? Raj, are you okay? Night అయినా మార్నింగ్ అయినా they'll call, ఏం చేస్తున్నావు, బాగున్నావా లేదా? And I'm not a person to keep calling up. I don't call up, నేను కాల్ చేయను, ఏం చేయను. I'm a very close person. I shut myself completely. But they will keep coming and knocking the doors. నేను చూసానుగా, మీరు ఎలా అంటే కలిస్తే చాలా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడేస్తారు, కానీ ఫోన్ చేయడం కానీ ఇవేవి ఉండవు. నేను చేయలేను. ఫోన్ చేయను, మెసేజ్ పెడితే కూడా చూస్తాను, but I will not reply. But one message from there, like I'm not okay, whatever, I'll be there completely. But otherwise నేను అది చేయలేను. హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? How are you doing? I mean, touch wood, it's fine. Getting back to normalcy, everything is fine. Yeah, things were a little bad, but yeah, it's fine. I'm glad. So that's what I said. So just go. And it was all of a sudden, food poisoning, and I became sick, and an intestinal surgery, and I never recovered. And for about 20 days I was in the hospital. 1 week in the ICU and all that. Food poisoning walla. Food poisoning, I already had some other issues going on. I think mentally, I told you, I was again kind of sick. I started having a lot of skin rashes and all that came, some kind of allergies. చక్కగా ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, God bless us for better opportunities and more things. So అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు when I go for a shoot now, outside, బయట వెళ్తే మాత్రం I go pamper myself. I go spend some money, go to a good spa, have a good massage, pamper yourself, come back, taking care of yourself, good. Spend some time, take a book, read. I love reading, I love to write, or do whatever you have to do. Lovely. చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇవాళ ఒక గర్లీ కాన్వర్సేషన్ చేసాం అనిపించింది చాలా రోజుల తర్వాత. వెరీ వార్మ్, వెరీ నైస్. అండ్ రాజ్శ్రీ, నిజంగా చెప్తున్నాను, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, చాలా బాగా అనిపించింది ఇవాళ నాకు. చాలా అంటే ఒక టిపికల్ గర్ల్ కాన్వర్సేషన్ ఒక బీచ్ లో కూర్చొని చేస్తున్నారు. Exactly. The place is wrong actually. When you sit somewhere, ఆఫీస్ స్పేస్ అయిపోయింది, కానీ మన ఇద్దరమే ఉన్నాం స్టిల్, నో ప్రాబ్లం. And lovely. I'm so happy. Thanks for coming. And I will only pray that మీకు మంచి జరగాలి అండ్ మంచి అవకాశాలు రావాలి, మళ్ళీ మన ఇద్దరం కలిసి పని చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. Thank you so much for gracing this occasion. Thank you. All the best. Thank you audience.